హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము సంగీ టెంపుల్ కి వెళ్తున్నామని చెప్పాను కదా, మా మ్యారేజ్ డే రోజు. ఇదిగోండి, ఇలాగా రామోజీ ఫిలిం సిటీ లోపల నుంచే వెళ్లాలండి సంగీ టెంపుల్ కి కూడా. మేము రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం. ఫస్ట్ లో మేము ఇక్కడ ఇటు కాదేమో వేరే రూట్ అనుకున్నాము. వేరే వాళ్ళని అడిగితే ఇటే వెళ్ళాలి. రామోజీ ఫిలిం సిటీ ఆర్చి ఉంటది, ఆర్చి లోపల నుంచే వెళ్లాలన్నమాట. చాలా బాగుందండి లోపల గ్రీనరీ అయితే, పువ్వులు అయితే అసలు ఎంత బాగున్నాయో తెలుసా. అక్కడ చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ రీల్స్ గానీ ఫోటో షూట్స్ గానీ చాలా బాగుంటదండి. అసలు ఇదైతే నా బాగా నచ్చింది. మా అమ్మాయికి అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ పింక్, వైట్, ఆరెంజ్, అసలు ఒక కలర్ ఏంటండి, అన్ని కలర్స్ మిక్సింగ్ అయి ఉన్నాయి. నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి. చాలా చాలా బాగుందనమాట. మీరు కూడా ఈ వ్యూ చూసి ఆనందిస్తారని ఒకసారి చూపించానండి. ఇలా మేము సంగీ టెంపుల్కి వెళ్లే దారిలో చూడండి ఎంత అందంగా ఉందో. ఇది వరకు కాగిత పూలు అనేవాళ్ళు కదండి, ఇవేనండి అవే చెట్లు అనమాట ఇవన్నీ. అసలు చూస్తుంటే భలే బాగుందండి. ఇక్కడ నించోని ఒక 2 ఫొటోస్ దిగితే బాగుండు అంటే, కానీ అక్కడికి టెంపుల్ టైం అయిపోతే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారని మేము త్వరగా వెళ్ళామండి. అప్పటికే చాలా లేట్ అయింది, 11 అలా అయింది. మళ్ళీ 12 దాటే క్లోజ్ చేసేస్తారని మేము ఫాస్ట్ గా వెళ్ళామన్నమాట. ఈ వ్యూ వెళ్తుంటుంటే అసలుకి ఎంత మైమర్పిస్తుందో తెలుసా. చాలా బాగుంది. ఇటు సైడ్ రూట్ కూడా ఉందండి, బస్ రూట్ కూడా ఉందన్నమాట. బస్ కూడా వెళ్తుంది, రూట్ ఉంది ఇలా ఇటువైపు అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు ఫ్లవర్స్ అయితే. ఇక్కడ నించొని కొంతమంది అబ్బాయిలు అయితే రీల్స్ చేస్తుంటే చూశానండి అటు సైడ్ ఒకసారి. ఇలా అసలు ఇంకా లైన్ అందులో వర్షం పడుతుంది కదా హైదరాబాద్ లో, అందువల్ల పచ్చదనం బాగా అనిపిస్తుంది. ఆ పువ్వులు కూడా చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి. చూసే కొంత ఇంకా చూడాలి. ఎంతైనా ప్రకృతి అందాలు మనం వర్ణించలేమండి. అంత బాగుంటాయి అనమాట. మన వర్ణానికి అందం అనమాట. అంత మధురంగా ఉన్నాయి. అసలు చూస్తుంటే చాలు కడుపు నిండిపోయింది. అంత హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు మేమైతే ఈ ఫ్లవర్స్, ఈ కలర్ ఆ కలర్ అని చెప్పి ఈ కలర్స్ అన్ని చూసాం. అసలు చాలా బాగుంది అనమాట. అసలు నాకైతే మీరు ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ వెళ్లారండి, వెళ్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సంగీ టెంపుల్ చూసారా? చూస్తే కూడా నాకు చెప్పండి అండి, మీరు ఎలాంటి అనుభూతిని పొందారు ఇలా వెళ్లేటప్పుడు. ఈ రూట్ మొత్తం మీరు కూడా వెళ్ళుంటారు కదా, చూస్తుంటారు కదా, మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇదంతా చాలా బాగుందండి. అసలుకి చాలా చాలా బాగుంది. ఇంకా ఇలా మాటల మధ్యలో సంగీ టెంపుల్, అదిగోండి కొండపైన కనిపించేది సంగీ టెంపుల్. ఇదిగో ఇలా నేమ్ రాస్తుంది సంగీ టెంపుల్ అనేసి. ఇక్కడ మేము కార్లు ఇక్కడ సైడ్ పెట్టుకోవచ్చు, లేదు కార్లు పైకి తీసుకెళ్తే అక్కడ 120 రూపాయలు కట్టించుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే అక్కడ నేమ్ రాసిన దగ్గర పెట్టేసుకుని వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటా వెళ్ళొచ్చండి. చాలా దగ్గరే అనమాట, చాలా దూరం కూడా కాదు. మేమంటే డబ్బులు కట్టి పైకి వెళ్ళాం. ఇదిగోండి కనిపించే ఓం అనే ఆర్చ్ కనిపిస్తుంది, ఈ ఆర్చిలో నుంచి వెళ్ళాలి. అక్కడ ఆపేసి డబ్బులు కట్టించుకుంటున్నారండి. 120 రూపాయలు కట్టించుకున్నారు కారుకి అయితే. మీ లేదు కొంచెం యువతలు అక్కడ ఇంత నేమ్ కనిపించింది చూడండి, ఆ చెట్టు దగ్గర కార్ పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళినా చాలా దగ్గరేనండి, దూరం కూడా కాదు. ఈసారి మీరు వెళ్తే అలాగైనా చేయండి. అంటే మేము ఇలా చేశాం కాబట్టి మీ మిస్టేక్, మీరు ఇలా చేయొచ్చు అని చెప్తున్నాను. పెద్ద దూరం కూడా కాదు. అదిగోండి టైమింగ్స్ అనమాట. మార్నింగ్ 8 గంటల నుంచి 12:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 7:30 వరకు. ఆదివారం అయితే ఉదయం నుంచి సాయంకాలం 7:30 వరకు ఓపెన్ లో ఉంటదని చెప్పి అక్కడ బోర్డు పెట్టున్నారు. అది మీరు కూడా చూస్తారని చూపించాను. ఇదిగోండి సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ ఆపేసి మమ్మల్ని మనీ పే చేయించుకున్నారు. కార్కి అయితే 120 రూపాయలు కట్టించుకున్నారండి. ఇదిగోండి ఇలా మెట్లున్నాయన్నమాట. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే కంపల్సరీ మెట్లు ఉంటాయి. ఏ గుడిలోనైనా ఉంటాయి. కొండపైన దేవుడు ఉంటారు, మనం మెట్లు ఎక్కెళ్ళాలి. కానీ వెంకటేశ్వర స్వామికి కొంచెం విశేషం అనమాట. ఇదిగోండి ఇలా అందరూ మెట్లు కూడా పూజ చేస్తారు. మేము మెట్ల దగ్గర కూర్చున్నామట. మా వారు రావడానికి టైం పడుతుంది అంటే మేము ఇలా కూర్చొని కొంతసేపు ఒక రీల్ చేసాము. ఇలా సంగీ టెంపుల్ కి వచ్చాం ఫ్రెండ్స్, చాలా బాగుంది అని చెప్తున్నాం అనమాట. ఇదిగో ఈ స్టెప్స్ అందరూ ఎక్కుంటా వెళ్ళాం అనమాట. ఉంటాయండి స్టెప్స్ చాలానే ఉన్నాయి, ఒక 300 దాకా ఉంటాయి స్టెప్స్ అయితే. ఇంకా స్టెప్స్ కొంచెం ఎక్కువని కొంచెం ఫొటోస్, కొన్ని రీల్స్, కొంచెం ఏమో స్టెప్స్ ఎక్కుతూ అలాగా. ఒకసారి ఏమో మా అమ్మాయి నేను స్టెప్స్ మీద ఎవరు ఫస్ట్ వస్తామని రేస్ కూడా పెట్టుకున్నావు, నువ్వు ముందా నేను ముందా. అన్ని ఒకేసారి ఎక్కాలంటే ఎక్కలేమండి, కొంచెం స్లోగా ఎక్కుంటా వెళ్ళాము. ఆయాసం వస్తుంది ఒకేసారి ఎక్కాలంటే. పైకి వెళ్లేసరికి నిలువుగా ఉన్నాయి. మన తిరుపతిలో ఎలా ఉంటాయి చూడండి నిలువు మెట్లు, అలాగున్నాయి అనమాట. బాగా ఫస్ట్ ఏమో మామూలుగా ఉన్నాయి, పైకి వెళ్లే కొందు మన నిలువు మెట్లు ఉన్నట్టుగా నిలువుగా ఉన్నాయండి మెట్లు, ఎక్కలేకపోతున్నాం అనమాట. అందుకే స్లోగా వెళ్ళండి. ఇంకా అలాగే మేము చిన్నగా మెట్లు ఎక్కుతూ వెళ్ళాం. మధ్యలో ఇక్కడ కోతులు కూడా ఉన్నాయండి. ఆ కోతులు అయితే మనం ఏదైనా తీసుకొని వెళ్తున్నామంటే మనం ఎమ్మడబడుతున్నాయి. లేస్ ప్యాకెట్స్ ఏమైనా తినే ఉంటే మాత్రం ఎమ్మడబడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే
ఇదిగోండి ఎంట్రన్స్ ఇలాగా ఇక్కడ ఇక్కడ అంటే ఈ గుడి కట్టించింది ఎవరు పూర్వీకులు అవన్నీ ఇక్కడ రాసున్నాయి అనమాట సంగీ టెంపుల్. ఇదిగో పెద్ద దర్వాజా ఉందండి గుడికి పెద్ద గేటు. బయట వ్యూ చూడండి చాలా బాగుంది. ఇంకా ఎండగా ఉందండి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. ఇది గరుడ వాహనం ఇక్కడ ఉంది, అయ్యవారి గరుడ వాహనం. కాళ్ళు కాలుతున్నాయండి, అందుకే నేను లోపలికి వచ్చి తీసా. ఇంకా బయట వ్యూ అంటే మేము 11-12 అయిపోయింది వెళ్లేసరికి. ఇదిగోండి ధ్వజస్తంభం చాలా బాగుందండి. నాకు ధ్వజస్తంభం పట్టుకోవడం అన్నా, ధ్వజస్తంభం దగ్గర నించోని ఫోటో దిగడం అన్నా చాలా ఇష్టం అండి. గుడికి వెళ్లారు అంటే తప్పనిసరిగా ధ్వజస్తంభాన్ని తాకిరండి, చాలా పవర్స్ ఉంటాయి ధ్వజస్తంభం. అలాగే ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోకూడదు. ముందు గరుడ దగ్గరికి వెళ్లి ఆయన్ని మొక్కి ఆయనకి దండం పెట్టాలి. 3 సార్లు గంట కొట్టండి, 2 సార్లు ఒకసారి గంట కొట్టొద్దు, 3 సార్లు గంట కొడితే చాలా మంచిదన్నమాట. మనం ఒకసారి గంట కొడితే మరణానికి సంకేతం, 2 సార్లు గంట కొడితే అనారోగ్యానికి సంకేతం, 3 సార్లు గంట కొడితే శుభానికి సంకేతం. అప్పుడు గరుడ వాహన దర్శనం అయ్యాక ఆయనకి మన విన్నపాలు చెప్పిన తరువాత అప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూడాలి. స్వామిని ఎలా చూడాలి? డైరెక్ట్ గా వెళ్లిపోయి ఉడలోడ మన అన్ని చెప్పటం కాదు. ఫస్ట్ ఆయన పాదాల దగ్గర నుంచి మొత్తం నెమ్మదిగా పై వరకు చూడాలి. ఆయన నామాలను బాగా చూడాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ప్రథమం పాదాలు, తర్వాత నామాలే చూడాలి. దేవుడి నామాలు చాలా విశేషమండి. నామాల్లోనే ఉంటుంది ఆయన మహిమంతా తెలుసా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా మీరు తప్పకుండా నామాలు చూడండి, ఆయన్ని ముక్కండి. అంతేగాని కళ్ళు మూసుకోమాకండి. దేవుడి దగ్గరికి వెళ్ళిన 1 సెకండ్ కళ్ళు మూసుకుంటే ఆ సెకండ్ అయ్యే పోతుంది. అందుకే మనం ఎంతసేపు ఉన్నా నామాలు చూస్తూ దేవుడి దగ్గర నించోవాలండి. నించొని మనం ఎవరైనా పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకున్నారండి. మామూలుగా తీర్థం అవి ఇస్తున్నారు, తీర్థం తీసుకుని వచ్చాము. కొంతమంది లోపల విశేషమైన పూజలు చేయించుకునే వాళ్ళు లోపల దాకా పంపిస్తున్నారు, విశేషమైన పూజ చేయించుకున్నారు. ఇదిగోండి ఇలా చాలా మందే వచ్చారు. మా అమ్మ ఏమో గంట కొట్టి మన గొడవ చేస్తుంది. ఆ గరుడ వాహనం దగ్గర గంట ఉంది, గరుడ ఎదురుగా కొట్టించానండి చిన్నగా. చాలా మంది వచ్చారండి. ఈ గుడిలో చాలా బాగా పవర్ఫుల్ అన్నమాట. సంగీ టెంపుల్ చాలా బాగుంటది అనమాట. వెంకటేశ్వర ఇప్పుడు మనం కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతాయి చూడు, అప్పుడు కూడా ఇక్కడ చాలా మంది వస్తారు. మేమందరం బొట్టు మర్చిపోయాం, మా అమ్మాయి ప్రత్యేకంగా వెళ్ళి బొట్టు పెట్టుకుని మరీ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ వేరే వాళ్ళంతా ఫొటోస్ దిగుతున్నారు దేవుడికి అటు ఇటు నించొని. అది కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలకు కూడా వస్తారని చాలా ప్లేస్ ఉందండి. ఎక్కడ కూర్చొనైనా వనభోజనాలు చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, తర్వాత అమ్మవారి తర్వాత రాధాకృష్ణులు, రాముల వారు, తర్వాత లాస్ట్ లో శివయ్య ఉన్నారండి. చాలా బాగుంది గుడి అయితే, చాలా పీస్ఫుల్ గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. నెక్స్ట్ పద్మావతి అమ్మవారండి. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు చాలా బాగున్నారండి. అమ్మ కూడా చాలా బాగుంది. ఇక్కడ అమ్మలు నవదుర్గలు ఉంటారు కదండి, ఆ అమ్మవార్లు కూడా ఉన్నారు, చుట్టూ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఒక పెద్ద గంట ఉంది, గంట కూడా కొట్టండి తప్పనిసరిగా. ఇదిగోండి ఇక్కడ అన్ని అమ్మవార్లు ఉన్నారనమాట. వరుస చుట్టూ తిరిగితే 9 అంటే విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, వీరలక్ష్మి, అన్ని లక్ష్ములు అంటే అష్టలక్ష్ములు అంటారు కదండి, అష్టలక్ష్ములు ఉన్నారు ఇక్కడ. ఆ అష్టలక్ష్ములను కూడా నేను వీడియో తీశాను అనమాట. చాలా బాగుందండి. అసలు గుడి అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించిందండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అమ్మవార్లు అయితే చాలా బాగున్నారండి. బాగుంది కూడా, టెంపుల్ కూడా పీస్ఫుల్ గా ఉంది. కార్తీక మాసంలో వెళ్తే వనభోజనాలు చేసుకుని చక్కగా అక్కడ కూర్చొని పూజ చేసుకుని అన్ని చేసుకుని కూడా రావచ్చు. అంత పీస్ఫుల్ గా ఉంది, చాలా ప్లేస్ ఉంది. నిదానంగానే మనం అన్ని చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట, అన్ని ఉన్నాయి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. అక్కడ వ్యూ కూడా ఎంత అందంగా అనిపిస్తుంది తెలుసా, పైనుంచి అంతా తీస్తుంటే అసలు ఎంత చాలా బాగా ప్లెజెంట్ గా అనిపించింది. ఇదిగోండి గంట కొడదామని ట్రై చేసాం, నాకు చాలా హైట్ లో ఉందండి. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే కుదురుతుంది. అక్కడ గట్టు మీద కాలు పెట్టి ఎగిరి కొడుతున్నారు, నాకైతే అవలేదండి. వీళ్ళు ఊరికే నించొని ఆ గంట దగ్గర ఫోటోలు దిగారు. వేరే వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే మేము నించొని చూసాము, ట్రై చేద్దామని. అంతలో వేరే కుర్రోళ్ళు వచ్చారు, చిన్న అబ్బాయిలు అనమాట, కాలేజీ పిల్లలు ఎవరో. తమ్ముడు మీరు కొట్టండి తమ్ముడు అని వాళ్ళ చేత కొట్టిస్తుంటే వాళ్ళు కొడితేనన్నా చూసి సంతోషించానండి నేను. కానీ అది కొడితే ఠాంగ్ అని పెద్ద సౌండ్ వచ్చిందండి. ఆ సౌండ్ రిథం భలే బాగుందండి, చాలా బాగా అనిపించింది నాకైతే. భలే రిథమెటిక్ గా అనిపించింది ఆ మ్యూజిక్, ఆ పవర్ భలే బాగా అనిపించింది. వాళ్ళు కొడుతుంటే చూసి ఆనందించాను. నేను ట్రై చేశాను, నాకైతే అందలేదండి. ఇగో అమ్మవార్లు, అమ్మవార్లు ఉన్నారు కదా, వాళ్ళలో మా అమ్మాయి కూడా పక్కన కూర్చొని దూరిపోయింది అనమాట.
ఆ అష్టలక్ష్ముల మధ్యలో ఇదిగో మా అమ్మాయి కూడా దూరిపోయింది. మా అమ్మాయి కూడా ఒక లక్ష్మిలాగా ఇదిగో మా వారు ట్రై చేశారు, అవలేదండి, అందలేదు. మాక్సిమం మేము ట్రై చేసాం గంట కొట్టాలి అనేసి, గంట కొట్టి కోరుకుంటారు కదా, అలా ట్రై చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఆయన వెంకటేశ్వర స్వామి పక్కన అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉన్నారు. అమ్మవారి ఇదండి, అమ్మవారి అదిగో శ్రీ పద్మావతి దేవి అమ్మవారిది అనమాట. చాలా బాగుంది, అమ్మ కూడా కలగా ఉంది, ముఖం అంతా చాలా బాగా అనిపించిందండి. మనం ఏదైనా కోరికలు కోరుకోవాలంటే మీరు వెళ్ళి కంపల్సరీగా కోరుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సంగీ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి, నాకు బాగా నచ్చిందండి. మీరు కూడా వెళ్ళండి తప్పనిసరిగా. ఇంకా